చేస్తారు సార్ మేము కోర్ వైసీపీ అయితే? మమ్మల్ని వైసీపీ నడిపిస్తుంది అంటే ఫస్ట్ కథనం. యా సో ఇక్కడ ఏంటంటే మీరు హైదరాబాద్లో జయప్రకాష్ నారాయణ గారిని కూడా కలిశారు ఒకసారి, ఎందుకు? సార్ రీసెంట్ గా ఇటీవలే సార్ జూన్ 9 కలిసాం సార్. అది విషయం ఏంటంటే సార్, ఊరువాడ కార్యక్రమం గురించి మేము ఎక్కడా కూడా ఒక పోస్టర్ తప్పించి దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ మేము ఇవ్వలేదు. ఎందుకంటే అది చెప్పే వేదిక మీద చెప్పే విధానంలో దానికి ఒక ప్రక్రియ ఉంటుంది సార్. అలా చెప్తేనే జనాలకు అర్థం అవుతుంది. అలా కాకుండా అలా పూర్తిగా కూడా చెప్పలేము సార్. ఎందుకంటే మేము క్లియర్ గా బిల్డ్ చేసుకొని వెళ్ళాలి. ట్రయల్ ఫేజ్ అనుకుంటున్నాం. ముందు ట్రయల్ ఫేజ్ చేసి కొన్ని ఊర్లు దాన్ని బట్టి మెయిన్ ఫేజ్ లోకి వెళ్దాం. ఇది ఒక ప్రాసెస్ సార్. 1 year ముందు నుంచి దీని మీద వర్క్ స్టైల్ సార్. ఒక స్క్రిప్ట్ ఎలా అయితే రాసి కొట్టేసి చేస్తాం, ఇలా చేస్తే బెటర్, ఇలా చేస్తే 10 మందికి ఉపయోగపడింది. మీరు అన్నట్టు ఓన్లీ గ్రామాలు కాదు సార్, చాలా టచ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి. అయితే ఈ కథనం గురించి మేము క్లియర్ గా రాసుకుంటున్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారి మన దేశానికి రాష్ట్రానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారో మీకు తెలుసు. సమాజం పట్ల ఆయనకు సామాజిక దృక్పథం ఉంది, ఆయన సేవ పట్ల ఆయనకున్న ఇది వేరు. సో ఆయన కోణంలో అంత టాలెంటెడ్ పర్సన్ సార్, అటు అన్ని విధాలుగా ఎగ్జిక్యూటివ్ పరంగా. సో మనకి తెలిసిందే కదా సార్, ఒకప్పుడు మన పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన వాళ్ళకి ఆయనకు అన్ని తెలుస్తాయి. మీరు జేపీ సార్ కూడా మీరు అడగాలంటే అడగండి సార్. మేము ఏం మాట్లాడాం అక్కడికి వెళ్ళి, సార్ ఇది మా ఊరువాడ ఐడియా సార్ అని క్లియర్ గా పూసకొచ్చి చెప్పినాం. ఆయన ఏమన్నారు తెలుసా సార్, మీరు మీ గురించి కూడా ఆలోచించండి. ఇందులో మీ హీరో గారి గురించి తప్పితే మీ పర్సనల్ గా ఎక్కడ ఆలోచించుకోవట్లేదు. ఆయన కోసం మీరు ఏదైనా గీహాలు అనుకుంటే కాదు. ప్రజల్ని సోమరబొత్తులు చేయకండి, ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయండి చాలా బలంగా చెప్పారు సార్. మీరు ఇన్ దట్ కేస్ మీకు నేను దీన్ని బాగా డిజైన్ చేసే విధంగా మా టీం సపోర్ట్ చేస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఇక్కడ అందుకే మేము అధికారికంగా దాన్ని అదే వేసాం. ఇప్పుడు అంత ఏం మాట్లాడాం ఏంటి అని చెప్తే ఐడియా రివీల్ చేసినట్టు ఉంటుంది పబ్లిక్ కి. క్లియర్ గా చెప్పినాం, వాళ్ళ టీం లోకల్ కూడా మాకు ఇలా వర్క్ చేస్తాం అన్నారు. అది ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ లెటర్లో వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి రిలీజ్ చేసిన లెటర్లో రా ఎన్టీఆర్ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అధికారం లేదు, ఏ ప్రకటన అయినా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది, ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది, అభిమాన సంఘాల పేరుతో ఎన్టీఆర్ పేరును చెడగొట్టొద్దు, ఫేక్ అసోసియేషన్లతో ధారక్ పేరును బదనాం చేస్తే ఊరుకోం, ఎన్టీఆర్ పేరుతో ఎవరు డొనేషన్లు ఇవ్వద్దు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒకటి సరే మీరు ఇంటెన్షనల్ గా చేసినా చేయకపోయినా కొంత ఎన్టీఆర్ అయితే బదనాం అయ్యాడు, ఏదో జరిగిపోతుంది, ఎన్టీఆర్ చేపిస్తున్నాడు లేదా ఎన్టీఆర్ వాడుకుని ఎవరో చేస్తున్నారు సంథింగ్ బదనాం అయ్యాడు ఒకటి. రెండోది ఎన్టీఆర్ పేరుతో డొనేషన్లు ఇవ్వద్దు అని అంటే మీరు ఎక్కడన్నా డొనేషన్లు కలెక్ట్ చేయడం అలాంటిది ఏమైనా జరిగిందా? అదే సార్, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది. తప్పకుండా మీ వేదిక ద్వారా 10 మందికి తెలుస్తుందంటే చాలా ఆనందకరంగా ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సార్, 2021 డెక్కన్ క్రానికల్ మీడియా తెలుసు కదా సార్ మీకు, పత్రిక. వాళ్ళు ఏం రాశారంటే, మీకు పంపిస్తాను, ద వెబ్సైట్ ఈస్ కంప్లీట్లీ రూపీ ఫ్రీ వెబ్సైట్, ఇక్కడెక్కడ డబ్బుతో లింక్ లేదని క్లియర్ గా ఎంత పెద్ద ఆర్టికల్ రాశారు మన గురించి 5 సంవత్సరాల క్రితం. తర్వాత పోతే ఇది ఎక్కడ మొదలైందంటే, ఈ డొనేషన్లు అనేది మేము జోబులు దుబ్బేస్తున్నాం, మేము డబ్బులు తీసుకుంటున్నాం, మాకు ఎక్కడ స్టార్ట్ చేశారంటే, మొన్న మేము ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ వదిలేము సార్. ఊరువాడ అని పోస్ట్ వదిలి 100 కోట్ల రూపాయల సేవాయజ్ఞం నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో త్వరలో వస్తున్నామని 12 సార్, అంటే బర్త్డేకి ఒక వారం ముందు చేశాం సార్. చేసిన తర్వాత అది ఎలా పడితే అలా వెళ్ళిపోయింది అని నేను అనను. మా వాళ్ళందరూ కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే మా మీద కాన్ఫిడెన్స్ ఉంది సార్. అది ఇంకో ఏ సంస్థ వేసినా, ఏ చిన్న సేవా సంస్థలు వేసినా ఫస్ట్ అర్జెంట్ గా వాళ్ళు ఎర్రగడ్డలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని ఎందుకు నమ్మారంటే, మేము 5 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలు అలాంటివి, మేము 5 సంవత్సరాలుగా జనాల్లోకి వెళ్ళిన విధానం అలాంటిది, అంత కష్టపడ్డాం సార్. మరి అప్పుడు మాకు రైట్ అంటే వాళ్ళు చేయగలరని నమ్మారు సార్. 80% నమ్మారు, ఒక 20% ఊహాగానం చేశారు సార్. ఆ హీరో పక్కన ఉండే ఒక టీంలో సభ్యుడే, నేను పేర్లు ఎత్తను, సగం తెలుసుకొని ఎన్టీఆర్ గారికి ఏం చెప్పారో తెలుసు సార్. ఆబ్వియస్లీ సార్, ఎన్టీఆర్ గారిని మేము పూర్తిగా అర్థం చేసుకుంటాం, విశ్వసిస్తున్నాం, ఇందులో ఎటువంటి తప్పు లేదు సార్. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నప్పుడు కథనాలు ఆయన తప్పకుండా రెస్పాండ్ అవ్వాలి. మా పేరు వేసినందుకు కూడా మేము ఎక్కడ బాధపడట్లేదు. ఆ రోజు 13వ తారీఖు మే ఎన్టీఆర్ గారు లెటర్ వదిలేదు, నా పేరు చెప్పి ఎవరన్నా విధానాలు అడుగుతుంటే వాళ్ళకి ఇవ్వద్దు, తస్మాత్ జాగ్రత్త, అధికారికంగా ఏ సేవైనా మా నుంచే నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ రా ఎన్టీఆర్ అని మెన్షన్ చేయలేదు, మేము డొనేషన్ తీసుకున్నట్టు లేదు. ఈ లెటర్ మా ఆర్గనైజేషన్ విపరీతంగా డ్యామేజ్ చేసేసిద్దని చాలా మంది అనుకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని విడిచి వెళ్ళలేదు సార్. కథనాలు వచ్చినాయి మళ్ళీ, అక్కడ కూడా ఒక సోకాల్ బ్యాచ్ ఎప్పుడు మా మీద పడుతుంటారు, మేము వదిలేసాం. పక్క రోజు పొద్దున్న 14వ తారీఖు మళ్ళీ అదే మేము రిటర్న్ ప్రెస్ స్టేట్మెంట్ చేసాం. మేము గత 3 సంవత్సరాల నుంచి ఎవరైనా మా పేరు చెప్పి డొనేషన్లు పెడుతుంటే ఏం చెప్పండి బాబు అని మా దగ్గరికి తీసుకురమ్మనంటే, మీరు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఉంది, ఇది మా వైపు తిప్పినట్టు క్రియేట్ అవుతుంది, దయచేసి తస్మాత్ జాగ్రత్త చూసుకోండి, ఎన్టీఆర్ గారి స్టేట్మెంట్ మనం ఏకీభవిస్తున్నాం అని పెట్టాం.
ఇది 2021లో మేము 23లో వేసిన ట్వీట్. ఎవరన్నా మా పేరు చెప్పి డొనేషన్లు అడిగితే మాకు చెప్పండి. ఇది 2020లో వేసిన ట్వీట్. మా మీద ఎవరైనా డొనేషన్లు అడిగితే మాకు చెప్పండి అని. ఇంకా ఇన్ని వచ్చాక సార్ ఎన్నో ఆర్టికల్స్ సార్, నేను అన్ని ప్రింట్లు తీలేను. 100 కోట్ల స్కామ్, తర్వాత పోతే దొంగల ముఠాని అరికట్టిన ఎన్టీఆర్, జోబు దొంగలను అరికట్టిన ఎన్టీఆర్, ఫ్యాన్స్ ముసుగులో దొంగల ముఠ, ఇవన్నీ ఎందుకు సార్? అసలు కాదు, నాకు ఒక విషయం చెప్పండి. నాకు ఇదంతా వింటుంటే నాకు ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎన్టీఆర్కి సంబంధం లేకుండానే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనే పేరుతో జరుగుతున్న ఆధిపత్య పోరులో జరిగిన వ్యవహారం ఇదంతా.